హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్య ఉద్యోగ అంశాల్లో భాగంగా మరి అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఎప్పుడు, అంతర్జాతీయ అటవీ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయడం మర్చిపోవద్దు. మరి వార్తలకు వెళ్తే మార్చి 21 మరి చరిత్రలో ఈనాడు చూసుకున్నట్లయితే అంతర్జాతీయ అటవీ దినోత్సవం మార్చి 21. మరి ఈ మార్చి 21 అంతర్జాతీయ దినోత్సవం అటవీ దినోత్సవం గురించి చూసుకున్నట్లయితే అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని వరల్డ్ ఫారెస్ట్ డే లేదా ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అని ఏటా మార్చి 21న నిర్వహించడం జరుగుతుంది. మరి దట్టమైన వృక్షాలు పొదలతో కూడిన విశాలమైన భూభాగాన్ని అటవీగా పేర్కొనడం జరుగుతుంది. మరి ఈ అటవీ దినోత్సవం యొక్క నేపథ్యం గురించి చూసుకున్నట్లయితే మరి ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO మార్చి 21 వరల్డ్ ఫారెస్ట్ డేగా నిర్వహించాలని భావించింది. మరి 1971లో జరిగిన 16వ సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలు దీన్ని ఆమోదించాయి. మరి ఆ తర్వాత 2012 నవంబర్ 28న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా నిర్వహించాలని అంగీకరించింది. మరి దీన్ని తీర్మానించడంతో అన్ని దేశాలు ఏటా మార్చి 21న అటవీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ 2025 అటవీ దినోత్సవం యొక్క థీమ్ చూసినట్లయితే మరి అడవులు ఆహారం అనే ఫారెస్ట్ అండ్ ఫుడ్ ఈ నినాదంతో 2025 మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క థీమ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరి అటవీ దినోత్సవం యొక్క థీమ్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ అండ్ ఫుడ్, అడవులు ఆహారం. ప్రపంచ అటవీ దినోత్సవంతో పాటు ప్రపంచ నీటి దినోత్సవం కూడా జరుపుకుంటాం. మరి ఈ ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడని చూసుకున్నట్లయితే మార్చి 22. ప్రతి ఏటా మార్చి 22ను ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. నీటిపై అవగాహన కల్పించడం మరియు నీటి సంక్షోభాల నుంచి ఎదుర్కోవడం, అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నీటి యొక్క ప్రాముఖ్యత, నీటి సంక్షోభం గురించి అవగాహన కల్పించడం 1993 నుంచి ప్రారంభమైందని చెప్పుకో. మార్చి 21 అటవీ దినోత్సవం, మార్చి 22 నీటి దినోత్సవం, అదేవిధంగా మార్చి 23 వాతావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మార్చి 24 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మార్చి 24 ఈ సంవత్సరం మార్చి 24 క్షయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే. మరి టీవీపై అవగాహన కలిగించడం, మరి ఈ దానికి నిర్మూలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ఇది ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి మార్చి 21 అటవీ దినోత్సవం, అదేవిధంగా మార్చి 22 నీటి దినోత్సవం, అదేవిధంగా మార్చి 23 వాతావరణ దినోత్సవం, అదేవిధంగా మార్చి 24 క్షయ దినోత్సవం. ఈ విధంగా ఆనివాక్ష అని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఆనివాక్ష అనే కోడ్లో ఆ అంటే అటవీ దినోత్సవం, నీ అంటే నీటి దినోత్సవం, వా అంటే వాతావరణ దినోత్సవం, క్ష అంటే క్షయ దినోత్సవం. మార్చి 21, 22, 23, 24 ఇలా వరుసగా గుర్తుంచుకోవాలి. మరి ఈ కోడ్ కొంతవరకు యూజ్ అవుతుంది. ఇలాంటి ట్రిక్స్ పాటించి కొంతవరకు మనం గుర్తుంచుకోవచ్చు. మరి ఇవి నేటి విద్యా ఉద్యోగం సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ సో మచ్.